అనంతపురం జిల్లా ఇక్కడ రాయదుర్గం మండలంలో మన రాయదుర్గం మండలం ఏమైందంటే గత కాలం ఇక్కడ హెచ్ఎల్సి కెనాలు ఇట్లా రావాలని మన పెద్దలు ఒప్పందం ఉండేది. ఇట్లా ఎవరో మనం ఒక ఆధార్ కార్డు కదా కాపీ కొట్టినట్ల కొట్టేసుకొని అట్లా తీసుకుపోయినారు కెనాల్. అందుకే ఇప్పుడు ఇది కరువు మండలం చేయాలనేది మా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో కరువు మండలం చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రోజు మన సార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము. దీనిపైన ఇది ఇంకా మొదలు ఈరోజు దీనిపైన ఇంకా పెద్ద ఎత్తున ముందుకు మీరు పట్టించుకొని పై అధికారులు పట్టించుకొని దీనిపై చర్య తీసుకోకపోతే రాయదుర్గం కరువు మండలం చేయాలనేది చర్య తీసుకోకపోతే మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద పెద్ద ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడే పక్కన ఉంది కొండ. ఆ కొండ మీద నుండి ఎన్ని జంతువులు వస్తాయి ఏం కదో. మీరు ఈ రాజరికము కరువు లేదు అని ప్రకటించినారు ఎప్పటికో. అక్కడ కంపౌండ్ కట్టే చేత కాలేదు మీ చేత. కంపౌండ్ కట్టిస్తే కొంచెం మనసులు కూడా భయం లేకుండా ఉంటాయి కదా. వాన వస్తే పెద్ద వర్షాలు వస్తే కన్నా ఎప్పుడు గుండు పడుతుందనే వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి భయం ఉంటుంది, భయప్రాంతాలు అవుతారు. అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ఏం చెప్తుందంటే ఇది కరువు మండలం చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కరువు మండలం చేసి ఎప్పుడు ఎలకాలము కరువు మండలం ప్రకటించాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది.